సో అత్తయ్య గురించి ఏం చెప్తాను? అత్తయ్య అయితే నేను ఒకటి చెప్పనా మీకు, యాక్చువల్గా ఏంటి అని అంటే నేను చాలా చాలా బ్లెస్డ్ కిడ్. దేవుడు నా సైడ్ చాలా ఉన్నాడని నేను చాలా బాగా నమ్ముతా. ఎందుకు అని అంటే నేను కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి అని అనుకుంటున్న టైంలో నాకు ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఇందులోకి తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అసలు ఎందుకు నేను ఈ ఇండస్ట్రీకి వచ్చాను అని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అండ్ చాలామంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నట్టు ఎలాంటి ఇవి కూడా నేను ఫేస్ చేయలేదు. లైక్ పెళ్లి తర్వాత కానీ పెళ్లికి ముందు కానీ ఒక హెరాస్మెంట్ లాంటివి కానీ ఐ మీన్ బ్యాడ్ కాల్స్ కానీ ఎవరి దగ్గర మిస్బిహేవియర్ కానీ ఇలాంటివి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో అంటే ప్రతిరోజు నా వెనకాల ఎవరో ఒకరు నా వెనకాల ఉన్నారు, నన్ను నడిపిస్తున్నారు అనేది నాకు ఒకటి ఉంది. సో అలాగే మా మదర్ ఇది అయిన తర్వాత ఈ అమ్మాయికి ఈ ఏజ్లో ఒక మదర్ అవసరం ఉంది అని అనుకున్నారో అది అంటే అది జరగాలి అని రాసి పెట్టుందో లేదో తెలీదు. ఇలా పెళ్లి చేసుకోవడం వల్ల అత్తయ్య వచ్చేసారు. సో నాకు ఆ మదర్కి సంబంధించి అంటే నాకు పెళ్లి టైంలో కూడా చాలా వరకు తెలీదు పెద్దవాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం ఈ కూర ఎలా ఉండాలి, ఇది ఎలా చేయాలి అని. సో ఈ ప్రాసెస్లో నేను అన్నీ నేర్చుకుంటూ ఉంటాను కదా, లైక్ పూజలు ఎలా మనం చేసుకుంటూ ఉండాలి, పిల్లోడిని ఎలా చూసుకోవాలి, ఈ టైంలో వస్తే ఏంటి, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో అలాగే ఇప్పుడు డాడీ ఇది అయిన తర్వాత కూడా పిన్ని బాబాయ్ వీళ్ళ ఫ్యామిలీ యాక్చువల్లీ. సో ఈ అమ్మాయికి ఇద్దరూ లేరు, ఒక పేరెంట్స్ని ఇవ్వాలి వీళ్ళు అని అన్న తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచో పరిచయం. బట్ డాడీ ఇది అయిన తర్వాత నాకు కంప్లీట్ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారనమాట. సో అలాగా దత్తత పూజ చేసుకోలేదు అంతే, నువ్వు మా కూతురే అన్నట్టు మాట్లాడతారు. సో అలాగా ఎవరైతే ఈ అమ్మాయికి లైఫ్లో లేరో వాళ్ళతో మనం ఫుల్ఫిల్ చేసేయాలి అని అనుకుంటారు. దేవుడు అలాంటి బ్లెస్సింగ్, అది మేబీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ కూడా అయి ఉండొచ్చు. సో అందుకే నేను ఎప్పుడు చాలా ప్యూర్గా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాను. అండ్ నేను పడిన కష్టం నాకు తెలుసు కాబట్టి ఎవరైనా ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అప్కమింగ్ అయితే మనకి లిప్స్టిక్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, మన దగ్గర ఇన్ని లిప్స్టిక్స్ ఉన్నాయి, తీసుకో 10 లిప్స్టిక్లు అలా ఇచ్చేస్తాను అనమాట నేను.